పాప గురించి ఒకటే బెంగగా ఉంది, అందుకే తనను చూడాలని వచ్చాను. పాపం చూడ్డానికే వచ్చారా, లేదంటే మీ తరపున సాక్ష్యం చెప్పమనడానికి వచ్చారా? అదేం లేదమ్మా, పాప కోసమే వచ్చాం. మీకు పాపకి తీరని అన్యాయం జరిగింది. మీ లాయర్ కోర్టులో ఏది చెప్పమంటే మీరు అది చెప్పండి. నేను ఆ విషయం గురించి మాట్లాడడానికి రాలేదు. అవునమ్మా, రావణ్ చేసిన తప్పులకి మీరు శిక్ష అనుభవిస్తున్నారు. తను బుద్ధిగా ఉంటే ఈరోజు ఇలా జరిగేదే కాదు. పెద్ద దిక్కులేని ఇల్లు గడవడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. అమ్మా, మీ పాప భవిష్యత్తు గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. తను ఎంతవరకు చదువుకోవాలని అనుకుంటే అంతవరకు నేను చదివిస్తాను. తనకి ఏది కావాలంటే అది తెచ్చిస్తాను. పాప భవిష్యత్తు కోసం నేను ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. ఒకవేళ మీరు కూడా ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటే చెప్పండి. మా నాన్నకి చెప్పి మా కంపెనీలో మీకు ఏదో ఒక జాబ్ ఇప్పిస్తాను. మీరేం అధైర్యపడకండి. మీకు ప్రతి విషయంలో నేను అండగా ఉంటాను. ఇంటి ఖర్చులకి పాప చదువుకి ఉపయోగపడతాయి. ఈ డబ్బు తీసుకోండి. లేదండి, వద్దు. పర్లేదు, తీసుకోండి. ఇస్తున్నారు కదమ్మా, తీసుకోండి. మీకు అవసరం పడుతుంది. మీ నాన్నని నేను చంపలేదు తల్లి. నిజంగానే మీరు చంపలేదా? నిజంగానే చంపలేదు. నా మీద ఒట్టేసి చెప్పండి. చెప్పండి. నీ మీదొట్టు, నేను చంపలేదు. సరే, నువ్వు బాగా చదువుకోవాలి. అమ్మని ఇబ్బంది పెట్టద్దు, అల్లరి కూడా చేయొద్దు. ఓకేనా? వెరీ గుడ్. ఝాన్సీ గారు, వెళ్దాం పదండి. వెళ్ళొస్తాం అమ్మా. పాప జాగ్రత్త. చూసావమ్మా, ఆ ఎస్ఐ మీ ఆయన్ని చంపిందే కాక ఇప్పుడు తను చంపలేదని పాప మీదే ఒట్టేశాడు. అంటే మనం ఏమైపోయినా పర్లేదు గాని తను ఏ తప్పు చేయలేదని మీరు అనుకోవాలని కదా వాళ్ళ ఉద్దేశం. నువ్వు వాళ్ళ మాటలు ఏమీ నమ్మకమ్మా. నీకు న్యాయం జరగాలంటే నేను చెప్పినట్లు లాయర్ పరంజ్యోతి గారు ఏం చెప్పమంటారో అది మాత్రమే చెప్పు. అర్థమైందా? సరే, ఉంటానమ్మా. హలో సార్, నేను సూరిని. ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావు? మీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? సార్, ఇప్పుడే ఆ ఝాన్సీ ఎస్ఐ గౌతమ్లు
ఆ రావణ్ గారి ఇంటికి వచ్చారు. అది గుడ్ న్యూస్ ఎలా అవుతుందిరా? పూర్తిగా చెప్పనివ్వండి సార్. సరే చెప్పు. ఆ గౌతమ్ రావణ్ణి చంపలేదని పాప మీద ఒట్టేశాడు. నీ మీదొట్టు, నేను చంపలేదు. డబ్బులిచ్చాడా? అవును సార్, మన కేసుకి అవసరం అవుతుందని పుష్పకి గౌతమ్ డబ్బులిస్తుంటే నేను నా ఫోన్లో ఫోటో తీశాను. శభాష్ రా సూరి, చాలా మంచి పని చేశావు. ఏది నాకు ఆ ఫోటో పంపించు. అలాగే సార్, ఇప్పుడే పంపిస్తాను. లైన్లో ఉండండి సార్. సూపర్ రా నువ్వు. ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని నేను తలగొక్కుంటుంటే భలే ఎవిడెన్స్ పట్టావురా. ఇప్పుడు ఇదే మనకు బ్రహ్మాస్త్రం. రేపు కోర్టు సెషన్లో ఈ ఆధారాలు ముందు పెట్టి లాయర్ మృణాల్నికి ముచ్చెమటలు పట్టిస్తాను. సార్, కేసు త్వరగా క్లోజ్ అయ్యేలా చూడండి. చూస్తూ ఉండు, రేపే తీర్పు వచ్చేస్తుంది. మనం గెలవడం పక్కా. ఓ గౌతమ్కి శిక్ష పడటం ఖాయం. సరే సార్, ఉంటాను. గౌతమ్, నువ్వింతవరకు ఏ మిస్టేక్ చేయలేదు. నువ్వు ఆ నేరం చేయలేదని నాకు తెలుసు. కానీ ఈ ఆధారాలతో నీ లైఫ్ క్లోజ్ చేయబోతున్నాను. గౌతమ్ ఈ కేసు నుంచి బయటపడాలంటే నీ పేరు బయటికి రాక తప్పదు. ఇప్పుడు గౌతమ్ కేసు నుంచి బయటపడాలంటే నా దగ్గరున్న బ్రహ్మాస్త్రం ఇదొక్కటే. ఇది ఖచ్చితంగా వాడాల్సిందే. లేకపోతే గౌతమ్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఏంటి పిన్ని, ఏంటి పిచ్చి పని? మరి నన్నేం చేయమంటావు గౌతమ్? నేను చేసిన తప్పుకి
నాకు చావు తప్ప మరో దారి కనిపించడం లేదు. పిన్ని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? అర్థం అవుతుంది. ఆలోచించాను, 1కి 10 సార్లు ఆలోచించాను. నా వల్ల నేను అనవసరంగా కేసులో ఇరుక్కున్నావు. అందులో నుంచి నువ్వు బయటికి రావాలంటే నేను రావణ్తో మాట్లాడిన కాల్ డేటా మొత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటుంది మృణాలిని. ఏమంటున్నావు పిన్ని? అవును గౌతమ్, నా దగ్గరున్న ఆ డేటా మొత్తం మృణాలిని తీసుకుంది. రేపు కోర్టులో వాటిని సబ్మిట్ చేస్తానంటుంది. వద్దని నేను కాళ్ళ వెళ్ళ పడ్డా కూడా తను నా మాట వినట్లేదు. చివరికి మీ అమ్మ కూడా అలా చెయ్యొద్దని చెప్పినా కూడా మృణాలిని అసలు తగ్గట్లేదు. నీకు నీ కొడుకు కావాలా, లేకుంటే నీ తోడి కోడలు కావాలా? నన్ను ఎవరిని రక్షించమంటావు? కోర్టులో అవి ప్రొడ్యూస్ చేస్తే నా పరువు పోతుంది. మావయ్య గారు అందరూ నన్ను ఒక చీడ పురుగులా చూస్తారు. నేను చేసిన తప్పుకి మీ బాబాయ్ అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. పుట్టింట్లో కూడా నా పరువు పోతుంది. పరువు పోయాక బ్రతకడం కన్నా చనిపోవడమే మేలనిపిస్తుంది. ఏంటి పిన్ని నువ్వు ఇప్పుడు కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నావు? నువ్వు రావటం ఒక్క క్షణం లేట్ అయితే పరిస్థితి ఏంటి? చచ్చిపోయేదాన్ని. పిన్ని ఎందుకు గౌతమ్ నాకు ఈ బ్రతుకు? అసలు నేను ఎవరి కోసం బ్రతకాలి? మా కోసం, బాబాయ్ కోసం. బాబాయ్ చాలా మంచోడు పిన్ని, నీ గురించి చాలా బాధపడుతున్నాడు. అందుకే ఇకపై నా వల్ల ఎవరు బాధపడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. గౌతమ్, జీవితం చాలా గొప్పది. ఏది మంచో ఏది చెడో మనకి ముందే తెలుసు. కానీ మనిషి బ్రతుకులో ఆశుంది చూసావా, అది చిన్నగా మొదలై అత్యాశగా మారిపోతుంది. ఇలా తప్పులు చేయిస్తుంది. అది తప్పు అని తెలుసుకునేసరికి జీవితం మొత్తం రిస్క్ లో పడిపోతుంది. తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాధ పెట్టాల్సి వస్తుంది. మేడం, ఝాన్సీ, నువ్వు వయసులో నాకన్నా చిన్నదానివైనా గుణంలో చాలా పెద్దదానివి. నువ్వు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తావు. నువ్వే చెప్పమ్మా, 10 మందిలో ఆడదాని పరువు పోతే తనెలా తట్టుకోగలదు? ఒకడు తనతో మిస్బిహేవ్ చేశాడని నలుగురికి తెలిస్తే తనెలా భరించగలదు? ఝాన్సీ, లోకానికి నిజానిజాలతో పనిలేదు. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ మాటలు వినే శక్తి నాకు లేదు. నిజమే, నేను తప్పు చేశాను. కానీ అందుకు ప్రతి క్షణం నాలో నేనే కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. మేడం, మీరు ఇలా బాధపడకండి మేడం. మీరిప్పుడు చనిపోతే గౌతమ్ గారి మీద పడిన నింద పోతుందా? లేదు కదా. మీ మంచి కోసమే కదా మేడం
నేను కేసు వెనక్కి తీసుకుంది. ఈ రోజు గౌతమ్ గారు సస్పెన్షన్లో ఉంది. మేము మిమ్మల్ని కాపాడడానికి ఇంత చేస్తుంటే మీరేంటి మేడం ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు? పిన్ని, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా తల్లి లాంటి దానివి. నీ మీద జాలి తప్ప ఎలాంటి కోపాలు తాపాలు నాకు లేవు. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నేనుండగా నీకేమీ కానివ్వను. అవసరమైతే నేను జైలుకైనా వెళ్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పేరు మాత్రం బయటికి రానివ్వను. దయచేసి నువ్వు మాత్రం ఇలాంటి ప్రయత్నాలు చేయకు ప్లీజ్ పిన్ని. అవును మేడం, మేము ఈ కేసు నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. పిన్ని, నువ్వు ఇవేమి మనసులో పెట్టుకోకు. కాస్త ప్రశాంతంగా ఉండండి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. అత్తయ్య, ఏయ్, నువ్వెందుకొచ్చావు? నేనే రమ్మన్నాను. పెళ్లికెళ్తూ పిల్లిని చంకన పెట్టుకున్నట్టు ప్రతిదానికి తనని వెంటేసుకొని తిరుగుతావేంటి? తన విషయం వదిలే అత్తయ్య. అసలు నువ్వేం చేస్తున్నావు? నేనేం చేశాను? ఆ రావణ్ కాల్ డేటా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానన్నావంట. అవును, అయితే ఏంటిప్పుడు? అది కాదు అత్తయ్య, పిన్ని పేరు బయటికి రానివ్వనని నాకు మాటిచ్చావు కదా. నేను కూడా పద్మ పేరు బయటికి రాకూడదని శతవిధాలుగా ప్రయత్నాలు చేశాను. కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. అది కాదు అత్తయ్య, ఆ కాల్ డేటా బయటికి వస్తే పిన్ని నా రావణ్ గాడు బ్లాక్మెయిల్ చేశాడనేది బయటపడుతుంది కదా. అది సరే, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నువ్వు వాణ్ణి పిల్లల్ని బెదిరించాడని మాత్రమే అరెస్ట్ చేశావా? పద్మని ఇబ్బంది పెడుతున్నాడని అరెస్ట్ చేశావా? ఎందుకు నా దగ్గర నిజం దాచావు గౌతమ్? వాడు పద్మని బ్లాక్మెయిల్ చేశాడన్న విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్తే ప్రాబ్లం అవుతుందని. అంటే నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ప్లీజ్ అత్తయ్య, దయచేసి పిన్ని పేరు బయటికి రానివ్వకుండా చూడు, అంతే. ఏం మాట్లాడుతున్నావు గౌతమ్? నేనేం కావాలని చేయడం లేదు. ఏ దారి లేక అలా చెయ్యాల్సి వస్తోంది. కోర్టులో జరుగుతుంది చూస్తున్నావుగా. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి లింక్ చేస్తున్నాడు. పద్మ పేరు బయటికి రాకుండా కేసు వాదిద్దాము అంటే నీ వైపు బలమైన ఆధారం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఆ టామీ అదంతా చేయించాడని ఆ రావణ్ దగ్గర మరణ వాంగ్మూలం తీసుకోలేకపోయావు. పోనీ ఎవడో టీలో విషం కల్పించినట్టు నీ స్టేషన్లో సీసీ ఫుటేజ్ ని కూడా నువ్వు సబ్మిట్ చేయలేకపోయావు.
చూస్తుంటే కేసు చేయి దాటిపోయేలా ఉంది. నువ్వు ఏ నేరం చేయలేదని తెలిసి నా దగ్గర ఆధారాలు ఉన్నా కూడా నీకు శిక్ష పడుతుంటే చూస్తూ ఉండాలా? నెవా అలా మౌనంగా ఉండలేను. ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకొస్తాను. అది జరగాలంటే ఆ కాల్ డేటా తప్ప నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. మేడం, మీరు పద్మగారి కాల్ డేటా కోర్టులో సబ్మిట్ చేస్తానంటున్నారు కదా, అది సబ్మిట్ చేయడం వల్ల గౌతమ్ గారు ఈ మర్డర్ చేయలేదని ఏమైనా ప్రూవ్ అవుతుందా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అనవసరంగా దాన్ని ఎందుకు తీస్తున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నావు ఝాన్సీ? ఏం మాట్లాడుతున్నావు? పిల్లల్ని బెదిరించింది రావణని ప్రూవ్ చేయడానికే తల ప్రాణం తోకకొస్తోంది. అది ప్రూవ్ చేస్తేనే గౌతమ్ని కాపాడగలం. అందుకే నేనది సబ్మిట్ చేస్తున్నాను, అంతే. అది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మేడం. ఈ కేసుకి సంబంధించిన సాలిడ్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. రావణ్ భార్యకు గౌతమ్ గారు డబ్బులిచ్చారని మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఉంది యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఎస్ఐ గౌతమ్ గారిని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా. ఒక్క నిమిషం మై లార్డ్.